హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన ఇంటి దగ్గర చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మా ఇంట్లో అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఒక చిన్న బౌల్లోకి శనగపిండి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ పకోడా పౌడరు, తర్వాత తగినంత ఉప్పు, కారము మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్నాక గరం మసాలా తగినంత వేసుకొని మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఏంటి అని అంటే ఇలా బాగా అంతా అంటే మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని తర్వాత వచ్చేటప్పటికి ఒక ఎగ్ అయితే తీసుకున్నాము. ఎగ్ని బ్రేక్ చేసి దాంట్లోకి వేసి బాగా కలిపెట్టేస్తున్నారు మా అమ్మగారు. చూడండి ఎలా కలిపెడుతున్నారో. అలా కళ్ళబెట్టుకున్న తర్వాత ఆ బౌల్లో అంతా అలానే ఉంచుకొని మంచిగా చూడండి అంతా టచ్ అయ్యేటట్టు చేస్తున్నారు. తర్వాత తగినంత వాటర్, ఎక్కువైతే వాటర్ వేసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే గట్టిగా రావాలి కదండి మనకి పకోడా, అందుకోసమని ఎక్కువ అయితే వాటర్ వేసుకోవట్లేదు. చూడండి అలానే అలా బాగా పట్టించేసి దాన్ని వీలైతే కాదు, టేస్ట్ మధ్యలోనే మేము చేసాము. అంటే ఆ మసాలా అంతా ఎలా ఉంది అనేది. అది చేసిన తరువాత చికెన్ మేము ఒక ½ కిలో అంత అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అంతటిని చూడండి మా అమ్మ ఎలా మిక్స్ చేస్తున్నారో. తగినంత కారం పొడి వేసుకోవాలని చెప్పాను కదండి. కారం పొడి వేసుకున్నాక ఇలా అంటే మన దగ్గర ఉన్న చికెన్ అంతటిని కూడా లైక్ అలా వేసుకొని మిక్స్ చేస్తున్నారు చూడండి అమ్మ వాళ్ళు. అలా అయితే మిక్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆ మిక్స్ చేసినదంతా ఒక 40 నిమిషాల పాటు అలానే అదే బౌల్లో పెట్టేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక కడాయి తీసుకొని పాత్రలో అయితే పెట్టేస్తున్నారు. కడాయి తీసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి అదిగోండి అప్పుడే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇలా వేస్తున్నారనమాట. ఆయిల్ బాగా వేడైన తర్వాత అలా బొరుగులు వచ్చినట్టయితే అంటే మంచిగా కాలుతుంది చూడండి. అలా సింగిల్గా మ్యాక్సిమం ఆ బౌల్ నిండా అట్ ఏ టైం అన్నీ పెట్టడానికి అయితే అమ్మగారు ప్రయత్నిస్తున్నారు చూడండి. అంటే అన్నీ అంటే మ్యాక్సిమం దానికి ఎన్ని అయితే సరిపడతాయో అన్నీ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారు చూడండి. ఇదిగోండి మిక్స్ కూడా అక్కడే ఉంది చూడండి. ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీ ఇంట్లో ఎలా చేస్తారో కమెంట్ అయితే చేయండి.